తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నియంత పాలన చేస్తుందని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల వ్యవహారంలో తాండూరు పోలీసులు బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మరియు నాయకులను, యువ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాపాలన ముసుగులో నియంత పాలన చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను, నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇక మా ఎమ్మెల్యే, పార్టీ నేతలను అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు. ఒకవేళ సిగ్గు, శరము, లజ్జ, దమ్ము ఏమన్నా ఉంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి నిన్న మా యువ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డిపై దాడి చేయడం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఆయన ఇంటికి పోయి దాడి చేయడం ఏడు వరకు సమంజసమని టిఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ఒక ఎమ్మెల్యేకు భద్రత లేని రాష్ట్రంగా మారిపోయింది తెలంగాణ. ప్రజాపాలన అంటివి, ప్రజాపాలన కాదు ఇది, దుర్మార్గన పాలన, కక్షతో కూడిన పాలన. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం, మరి హింసించడం, వాళ్ళపై దాడులు చేయడం. ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం చేద్దామనుకుండు? ఇంకో బీహారు, లేకుంటే ఇంకో ఉత్తరప్రదేశ్, ఇంకో జార్ఖండ్ లెక్క ఈ తెలంగాణ రాష్ట్రం కూడా చేద్దామనుకునే ఆలోచనలో ఉన్నాడేమో. అందుకోసం ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ప్రజలకిచ్చిన సమస్యలను, ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను గాలికి వదిలేసి హైడ్రామా, మరి ఎమ్మెల్యేలపై దాడి, మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే రాబోయే దినాల్లో తెలంగాణకు అనేక రకాల అన్యాయం జరిగే విధంగా ఉంటాయి. ఇప్పటికే పెట్టుబడులు లేక వచ్చిన పెట్టుబడులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదనే ఉద్దేశంతో అనేక పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మీరు ఈ విధంగా దాడులు చేసినట్లయితే, మీరు ఈ విధంగా వ్యవహరించినట్లయితే దీనికి రెట్టింపు దాడులు టీఆర్ఎస్ పార్టీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కార్యకర్తలం మేము, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ బిడ్డలం మేము. ఈ పోలీసులకు, ఈ ముఖ్యమంత్రికి, ఈ కాంగ్రెస్ గుండాలకు భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఇంకోసారి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా అరకపూడి గాంధీ గారు మరి గత 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి నిన్న ఆంధ్ర గుండాలకు తెచ్చి మా తెలంగాణ ప్రజలపై దాడి చేస్తుందంటే ఇది 7 వరకు సమంజసం. ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నాం? ఆంధ్ర గుండెలు తెలంగాణ బిడ్డలపై దాడులు చేయడానికే తెలంగాణ తెచ్చుకున్నామా? లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుంది? చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేస్తుండు? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ బిడ్డల జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినామో, అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఒక్క పథకం లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఓ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. అన్ని దగాకోరు మాటలు, మోసాలు చేసుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలే చూస్తుండ్రు. ప్రజలే రాబోయే దినాల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్పుకుంటూ, అరకపూడి గాంధీకి నీకు దమ్ముంటే బిడ్డ, నువ్వు మొగోనివైతే నువ్వు రాజీనామా చేసి ఆ షేర్లింగంపల్లిలో నిలబడు, నీకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరో, నా కొడుకులకు సిగ్గుంటే రాజీనామా చేయండిరా. మీకు ఒకవేళ మీరు మొగోళ్ళు అయితే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు తాండూరులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు. ప్రజాపాలన అంటివి, ప్రజాస్వామ్యమే లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటిపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడికి వస్తే
ఈ పోలీసులు వాళ్ళపై చర్య తీసుకుంటలేరు. కానీ నిరసన తెలిపే బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం మేడవరకు సమంజసం. ఇది మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, మనం భారతదేశంలో ఉన్నామా, ప్రజాస్వామ్యం ఉన్నదా, ప్రజాస్వామ్యం ఇంత బతికిన్నదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా ఇకపై కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలపై దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం దాడులకు ప్రతి దాడులకు కూడా సిద్ధంగా ఉంటాం. ఆంధ్ర గుండాలకు తీసుకొని వచ్చి అరకపూడి గాంధీ ఆంధ్ర గుండాలకు తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలపై దౌర్జన్యం దేనికి చూస్తుండు. అరకపూడి గాంధీ, నీకు సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు కాబట్టి రాజీనామా చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలవాలి తప్ప మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు పోయి మరి మా ఎమ్మెల్యేలపై ఇట్లా ఈ విధంగా దాడి చేయడం వరకు సమంజసం. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో కూడా అన్ని రకాలుగా ఈ యొక్క కాంగ్రెస్ గుండాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎప్పుడు ముగిస్తున్నాం. జై తెలంగాణ.